హాయ్ అండి, అందరూ బాగుండారా? నేనైతే ఈరోజు శివోహం శివ టెంపుల్కి వచ్చాను. ఎంట్రీ అయితే ఇదేనండి. ఫ్రీ దర్శనం అయితే ఇక్కడి నుంచే దర్శనం చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. సో లోపలికి వెళ్ళి అంతా చూడాలి అనుకుంటే 250 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలండి. ప్రత్యేక పూజలు మనం చేయాలి అంటే 250 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే టికెట్ లేదండి, పెద్దవాళ్ళకి మాత్రమే ఇక్కడ టికెట్ ఉంది. మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాం, మా పిల్లలకైతే తీసుకోలేదు. ఇక్కడ గోల్డ్ కలర్ లో బౌల్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్ ఎందుకున్నాయో చెప్పగలరా ఫ్రెండ్స్? ఈ బౌల్స్ 108 బౌల్స్ ఉన్నాయన్నమాట. మనం అక్కడికి వెళ్ళంగానే మన టికెట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఒక బౌల్లో రుద్రాక్షలు అలాగే ఒక దారం వేసి ఇస్తారు. ఇక్కడ మా నాన్నలు అక్కలు అందరూ రుద్రాక్షలు వేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్. అలాగే మనం కూడా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి రుద్రాక్షకి ఓం నమ శివాయ అనుకుంటూ ఒక రుద్రాక్ష వేసుకుంటూ అలా 108 బౌల్స్లలో 108 సార్లు శివయ్యను స్మరించాలన్నమాట. అందుకనేసి ఆ రుద్రాక్షలు ఇస్తారు. అలా బౌల్స్ పెట్టారనమాట. అలా బౌల్స్లో వేసిన తర్వాత రుద్రాక్షలన్నీ మనం శివయ్యకి నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత గణపతిని దర్శించుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మా పండు అయితే వేస్తానన్నది రుద్రాక్షలు. సరే ఏమని చెప్పాను. మొత్తానికి ఈ రుద్రాక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన దారం ఏం చేయాలో డౌట్ రాలేదా అండి మీకు? వాళ్ళు ఇచ్చిన రుద్రాక్షలు అయిపోయిన తర్వాత ఆ దారం మన మనసులో ఏమన్నా బాధలు ఉంటే చెప్పుకొని పక్కలో గణేష ఉన్నాడు కదండి, గణేష దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలకి ఆ దారాన్ని కట్టేసి మనకున్న బాధలన్నీ అక్కడే వదిలేసి రావాలన్నమాట. ఇకపోతే నేను కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నానండి. ఇక్కడ అన్నట్టు ఫ్రెండ్స్ అన్నీ చెప్తా ఉన్నాను కానీ మీకు ఈ టెంపుల్ అయితే ఎక్కడ ఉండేది చెప్తానే లేదు కదండి. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులో మృగేశపాలెము ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుందండి. కంఫర్ట్ మాల్ దగ్గర ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. సో మెయిన్ రోడ్లో చూసేకి ఇది టెంపుల్గా కనిపించదు. అందరికీ బాగా తెలిసిన వాళ్ళైతేనే కరెక్ట్గా రాగలరు ఇక్కడికి. సో ఇప్పుడైతే మనం రుద్రాక్షలు అయిపోయేది పూర్తయిపోయిందనమాట. పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ అభిషేకం చేయాలన్నమాట. హారతి తీసుకొని అభిషేకం చేయాలి శివయ్యకి. ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటే పైకి వెళ్ళాలన్నమాట గణపతి దగ్గరికి. సో గణపతి దగ్గర కూడా ఒక హారతి తీసుకొని మనం అట్నుంచి అటే లోపలికి గుహలోకి వెళ్ళాలన్నమాట. మెయిన్ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే చూడొచ్చు అన్నమాట, ఈ గుహలోనే. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మెయిన్లోనే ఒక శివలింగం ఉన్నది కదండి, మొత్తం ఐస్ గడ్డతో ఉంది. అక్కడైతే కాయిన్స్ అంటించారు. ఎందుకు అంటించారో నాకైతే తెలియదండి. ఇక్కడ ఒక గుహ అయిపోయింది, ఇక్కడికి బయటికి వచ్చేసాము, ఎంట్రీ అయిపోయింది. సో ఇక్కడ పాలతో అభిషేకం చేయాలి. బయట నీళ్ళతో అభిషేకం చేసాం కదా శివయ్యకు, ఇక్కడ పాలతో అభిషేకం చేయాలన్నమాట. ఇక్కడ అభిషేకం చేసి తర్వాత నెక్స్ట్ ఇంకో గుహ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద డ్రమ్ము పెట్టేశారు. ఈ డ్రమ్ము దగ్గర నుంచి నెక్స్ట్ గుహ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ కూడా కొన్ని జ్యోతిర్లింగాలు పెట్టి ఉంటారు. అన్నీ గమనిస్తూ వచ్చేసేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇకపోతే ఇక్కడ నారద మహర్షి ఉన్నారు. ఒకసారి నారద మహర్షులను కూడా దర్శించుకోండి. ఇక్కడ వచ్చి రామేశ్వరం తమిళనాడులో ఇలా ఉంటాడనమాట శివయ్య, శివలింగం రూపంలో. ఇది వచ్చేసి ఏదో పోయిందప్ప. ఇక్కడ మొత్తం మళ్ళీ ఇక్కడ అన్ని
12 జ్యోతిర్లింగాలను ఒకే చోట ఇక్కడ పెట్టారు. సో ఇలా ఇక్కడ మనం శివయ్యను దర్శించుకోవచ్చు. ఇక్కడ గుహలో 12 జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. నేనైతే అన్నీ చెప్పలేకపోయాను పేర్లతో సహా, ఎందుకంటే చీకటిగా ఉంది కదా. ఇప్పుడు మనం గుహలో నుంచి బయటికి రాగానే పైన శివయ్య తలపైన గంగాదేవి నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ మన పైన పడతాయి అన్నమాట. ఆ శివయ్యే మనల్ని ఆశీర్వదించినట్లుగా ఆ నీళ్ళు మన పైన పడుతూ ఉంటాయి అన్నమాట. చాలా చల్లగా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు వాళ్ళు నూగులు మూటలు కట్టి ఒక 9 మూటలు కట్టేసి వాళ్ళే ఇస్తారనమాట. 2 దీపాలు నూగులు. ఇక్కడి నుంచే మనం బయటకు వచ్చాము. వాళ్ళు ఇచ్చిన నూగులు అలా పట్టుకొని ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి. మన ఇష్టము 5 చుట్లు 5 చుట్లు 9 చుట్లు 11 రౌండ్స్ అయినా వేసి మనము అక్కడ ఒక హోమం వెలుగుతూ ఉందన్నమాట. ఆ హోమంలో వెయ్యాలన్నమాట. మనకున్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయని అలా ఇస్తారనమాట వాళ్ళు. మనం అలా నవగ్రహాల చుట్టూ తిరిగేసి ఆ హోమంలో వేయాలి. అలా హోమంలో వేసిన తర్వాత కాసేపు శివయ్య దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకోవాలన్నమాట. సో చాలామంది పెద్దవాళ్ళు వస్తారు కదా, చిన్నవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కాసేపు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకున్న తర్వాత శివయ్యకి మంగళహారతి ఇస్తారు. అవి మంగళహారతి మనం టికెట్స్ ఎన్ని తీసుకుంటామో అన్ని మంగళహారతి ప్లేట్లు వాళ్ళు రెడీ చేసేసి ఇస్తారనమాట. సో ఇక్కడ అందరికీ అలాగే ఇస్తూ ఉన్నారు. మంగళహారతి నేను పండు చేతికి ఇచ్చాననేసి పిల్లలైతే ఇవ్వకూడదు, పెద్దవాళ్ళే ఇవ్వాలి అని చెప్పేసి పెద్దవాళ్ళని తీసుకోమన్నారు. సో నేనైతే తీసుకున్నాను. పండు చేతికి ఫోన్ ఇచ్చాం, అలాగే వీడియో తీస్తూ ఉన్నా. సో మంగళహారతి ఇచ్చేటప్పుడు వీడియో తీయకూడదు అని చెప్పేసి చెప్పారు. అందుకనేసి వీడియో కట్ చేశాను అనమాట. కట్ చేసి మంగళహారతి అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు వీడియో తీశాను. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చైర్లు అట్లా ఏమి లేవండి. ఇప్పుడైతే కొంతమంది పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కింద కూర్చోలేరని చెప్పేసి కొన్ని చైర్స్ 2 రకాల చైర్స్ వేశారు. ఇప్పుడైతే చాలా బాగుందండి. నేనైతే ఇది 2వ సారి రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఛానల్ లేదు. సో అప్పుడు వీడియో ఏం తీయలేదు, ఫొటోస్ మాత్రమే తీసుకెళ్ళాను. మొత్తం వ్యూ అయితే ఇదండి. ఇంకా దర్శనం అయిన తర్వాత అలా కొన్ని ఫొటోస్ తీసుకొని బయటకు అయితే వచ్చేసామండి. మొత్తం టెంపుల్ అయితే ఇదండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా బయటకైతే వచ్చేసామండి మేము. బయటకు వచ్చిన తర్వాత లక్కీ ఐస్ క్రీమ్ కావాలనేసి అడిగినాడు. పండు ఇదైతే తీసుకునింది, వెనిలా ఐస్ క్రీమ్. లక్కీకి ఫ్రూటీ ఐస్ క్రీమ్ కావాలంట. సో తీసుకున్నాడు. ఇక్కడ షాప్స్ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి. కాకపోతే రేట్లు ఎక్కువ, మనం కొనలేనంత రేట్లు పడతాయి. మన బడ్జెట్కు ఇక్కడ ఉన్న రేట్లకు అస్సలు సూట్ అవ్వదండి. సో వీళ్ళకు ఐస్ క్రీములు తీసి ఇచ్చేసి వెళ్ళిపోయాము ఇంటికి. ఇక్కడంతా చాలా అన్ని బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఈరోజు వీడియో అయితే అదండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. అన్నట్టు ఫ్రెండ్స్, లాస్ట్ ఈ వీడియోలో ఏ ఒక్క క్లిప్ నచ్చినా కూడా ఒక చిన్న లైక్ కొట్టేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.